ప్రశ్నకి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలకు పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహిస్తుంది. అటువంటి ప్యాకేజీల వివరాలని ఎనెక్సర్ 1, 2లో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా తీర్థయాత్రికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ వీటన్నిటినీ కూడా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా తయారు చేయడం జరుగుతోంది. వాటి యొక్క వివరాలు కూడా అనుబంధం 3లో ఇవ్వడం జరుగుతుంది. మూడో ప్రశ్నకి సమాధానం కోరుకొండ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయం. అదేవిధంగా అక్కడి నుంచి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలంలో ఉన్నటువంటి ఆలయం, కాకినాడలో భావనారాయణ ఆలయం, ఇవన్నింటినీ కలుపుతూ ఒక ప్యాకేజీని నిర్వహించాలనేటువంటి ఒక ప్రపోజల్ అయితే ఉందండి. అదే కాకుండా మనకు మామూలుగా ధనుర్మాసంలో వైష్ణవులకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కనుక వైష్ణవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి, అదేవిధంగా కార్తీక మాసంలో శైవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి ఒక ప్రపోజల్ చేస్తూ ఉన్నాం. వీటిని త్వరలోనే ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం కూడా పర్యాటక శాఖ మంత్రులు ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు తప్పితే ఈ రకమైనటువంటి కొత్త ప్రపోజల్స్ అనేటువంటివి ఏమీ చేయలేదు. పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయలేదు. దానివల్ల పర్యాటక రంగం ఒక రకంగా నిస్తేజంగా తయారైనటువంటి సందర్భంలో కొత్త రకమైనటువంటి ప్రతిపాదనలతోటి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే విధంగా, అదేవిధంగా పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని, దానితో పాటు ఈ టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయడానికి మేము ప్రత్యేకమైన ప్రతిపాదనలు చేస్తా ఉన్నామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తాం. బలరామకృష్ణ గారు.